హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కేజో వ్లాగ్స్. కృష్ణజ్యోతి ఛానల్కు మీకు స్వాగతము. ఈరోజు నేను మిమ్మల్ని హోటల్ మార్ట్కి తీసుకెళ్తున్నానండి. ఇక్కడ హోటల్కి సంబంధించిన అన్ని ఐటమ్స్ దొరుకుతాయి అన్నమాట. ఇది వచ్చేసి మీకు ఎర్రగడ్డ నుండే అలా సనత్ నగర్ ఇండస్ట్రియల్ ఏరియా ఉంది కదా, అక్కడ ఉందండి. ఇది అగ్రోమెక్ వాళ్ళది హోటల్ మార్ట్ అనమాట. మనకి స్టీల్ ఫ్యాక్టరీ ఉంది కదా, దానికి బ్యాక్ ముందు ఆపోజిట్ లైన్లో వెళ్తే ఉంటుందండి ఇది హోటల్ మార్ట్ అని. ఇది కొంచెం చూడండి, ఎంట్రన్స్లో షెఫ్లను పెట్టారు. ఇక్కడ బుజ్జి బుజ్జి బొమ్మలు ఎంత బాగున్నాయో, బుజ్జి షెఫ్స్ చాలా బాగున్నాయి. ఇది హోటల్ మార్ట్ అండి. ఇక్కడ హోటల్కి సంబంధించిన అన్ని ఐటమ్స్ మీకు A to Z అన్నీ అవైలబుల్గా ఉంటాయి. ఇక్కడ చూడండి, ఇంత కూడా సిరామిక్ది అనమాట. ఇదంతా కూడా ఇక్కడ సెట్టింగ్ పెట్టారు, బ్లాక్వి చాలా బాగున్నాయి. సూప్ బౌలు, లంచ్ చేసే ప్లేట్స్ కానీ, లేకపోతే మనకి గ్లాసెస్, పెప్పర్ సాల్ట్ వేసుకునేవి, ఇవన్నీ కూడా ఇక్కడ పెట్టారనమాట. స్టార్టింగ్ ఎంట్రన్స్లోనే ఉంటాయి. ఈ స్పూన్స్ కూడా సిరామిక్వేనండి. అండ్ మనకి ఇక్కడ చూసుకుంటే ఇటువైపు ఇవన్నీ కూడా గ్లాస్వి. అంటే మనం ఇవి గ్లాస్ ఐటమ్స్ అని అనుకుంటాము, కానీ ఇవి అన్బ్రేకబుల్ అండి. అంటే ప్లాస్టిక్ లాగా ఉన్నాయి ఇవి, కానీ రియల్గా గ్లాస్ మెటీరియల్ లాగా కనిపించింది. చాలా టైప్స్ ఆఫ్ గ్లాసెస్ ఉన్నాయి ఇక్కడ. జ్యూస్ మగ్స్, లేదా వాటర్ డ్రింక్ చేయడానికి వాటర్ గ్లాసెస్ కానీ, ఇవన్నీ కూడా ఇక్కడ అవైలబుల్గా ఉన్నాయి, ప్లాస్టిక్వి అవి. అండ్ ఇక్కడ చూడండి, ఇవైతే నాకు బాగా నచ్చాయి. ఇవి క్లే కలర్లో ఉన్నాయి, కానీ ఇవి క్లే కాదండి, మట్టివి కాదు. ఇది ఒక మెటీరియల్. చాలా అంటే చాలా బాగున్నాయి. 75 రూపీస్ ఈ బౌల్, 76 అనుకున్నా, చిన్న బౌలు. అండ్ ఇవి సర్వింగ్ బౌల్స్ ఉంటాయి కదండి, మనకి రెస్టారెంట్లో వెళ్ళినప్పుడు పెడతారు, బకెట్స్లో కూడా మనకి సర్వ్ చేస్తారు, అలాంటివి అనమాట. కానీ చాలా వెయిట్ ఉన్నాయండి, వెయిట్లెస్ కాదు, చాలా వెయిట్ ఉన్నాయి. ఇది చూడండి, మంచినీళ్ళు తాగటానికి గ్లాసు, ఇలాంటివి ఇవన్నీ కూడా సర్వింగ్ బౌల్స్ అనమాట. సర్వింగ్ బౌల్స్, ప్లేట్స్, ట్రేస్, ఇలాంటివన్నీ ఇక్కడంతా కూడా క్లే కలర్లో ఉంది. ఇది ఇంకొంచెం పెద్ద సైజ్ అనమాట. సైజులు అయితే 4-5 సైజెస్ ఉన్నాయి. మన ఇంట్లో కూడా పెట్టుకుంటే బాగుంటుంది అనిపించింది చూసి. ప్లేట్స్ అండి ఇవి, చూస్తే అచ్చం క్లే లాగానే ఉన్నాయి, మట్టివి కాదు. చాయ్ గ్లాసులు ఎంత బాగున్నాయండి. 118 రూపీస్ ఇది. ఇక్కడ చూడండి, ఇవంతా కూడా మనకి ఇవాళ రేపు రెస్టారెంట్స్కి వెళ్ళినప్పుడు ఇలాంటి వాటిల్లోనే సర్వ్ చేస్తున్నారు. అలాంటి ఐటమ్స్ అన్నీ కూడా ఇక్కడ అవైలబుల్గా ఉన్నాయి. అండ్ దీని ఆపోజిట్లో వచ్చేసి మనకి ఇక్కడ ఆర్టిఫిషియల్ ఫ్రూట్స్ మనకి అంటే డిస్ప్లే చేయడానికి, రెస్టారెంట్లో డిస్ప్లే చేస్తారు కదా. ఇది కివీ ఫ్రూట్ చూడండి ఎంత బాగుంది, రియల్గా అనిపించింది. ఈ రెస్టారెంట్లో మనకి ఈ కేకు ప్లానెట్స్ ఇవి ఉంటాయి కదండి, వాటిల్లో ఏంటంటే ఇవన్నీ ఆర్టిఫిషియల్వి డిస్ప్లే చేస్తారు. ఇది చూడండి సర్వింగ్ అనమాట, మనకి బుఫే అప్పుడు పెడతారు కదా పెద్ద పెద్ద వెసల్స్, అవి. ఇవన్నీ ఆర్టిఫిషియల్ ఫ్రూట్స్ అనమాట. ఇవన్నీ చూస్తే కూడా మనకి దూరం నుంచి అయితే రియల్గా అనిపిస్తాయి, ఆబ్వియస్లీ దగ్గరకు వస్తే అవి కనిపిస్తున్నాయండి ఆర్టిఫిషియల్ అని. కానీ చూడటానికి చాలా బాగున్నాయి. నాకైతే ఈ బనానాస్ బాగా నచ్చాయి. ఆరెంజెస్, అన్ని ఫ్రూట్స్ ఉన్నాయి. చాలా పెద్దదండి, 2 ఫ్లోర్స్లో ఉంది ఇది.
అండ్ ఇక్కడ మనం చూస్తే కాపర్వి స్టీల్వి అన్ని పెద్ద పెద్ద ఐటమ్స్ ఉన్నాయి, అవి కూడా చూపిస్తాను నేను మీకు. అండ్ నెక్స్ట్ క్లే తర్వాత వచ్చేసి నేను ఇక్కడ వైట్వి ఇవన్నీ కూడా వైట్ కలర్లో ఉన్నాయి. ఇవైతే బ్రేకబుల్ కాదండి, ఇవి కూడా అంటే సిరామిక్ కాదు, కానీ ఆబ్వియస్లీ కింద పడితే పగులుతుంది. అది మెటీరియల్ వేరే మెటీరియల్ అండి, చాలా బాగున్నాయి. ఈ వైట్ కలర్ అనమాట, అన్నీ ఉన్నాయి వైట్ కలర్లో. మనకి బౌల్స్, కడాయి అండ్ ట్రేస్, చిన్న చిన్న బుజ్జి బౌల్స్, అంటే మసాలాలు స్పైసెస్ అవి పెట్టుకోవటానికి కానీ వేసుకోవటానికి, అంటే సర్వ్ చేసుకొని పెట్టుకుంటారు కదా ఇంత క్వాంటిటీ అని, అట్లా పెట్టుకోవటానికి కానీ. ట్రేస్ ఇక్కడ చూడండి, ఇవి మార్బుల్ ఫినిషింగ్ తోటి ఇక్కడ ట్రేస్ పెట్టారు. ఇది చూడండి చాలా బాగుంది, అచ్చం మార్బుల్ స్టోన్ ఉన్నట్టే ఉంది. మనం ఇవి కూడా ఇళ్లల్లో పెట్టుకోవచ్చు. అది వైట్ అండ్ మార్బుల్ ఫినిషింగ్ సెషన్ అయిపోయిందండి అక్కడ. అండ్ నెక్స్ట్ వచ్చేసి బ్లాక్, ఇవి బ్లాక్ కలర్వి, మొత్తం కూడా బ్లాక్ కలర్ అండి ఇవి. సేమ్ మనకి కొంచెం మోడల్ డిఫరెంట్గా ఉంటాయి ఇవి. ఈ పైన వచ్చేసి చాయ్ కప్స్ పెట్టారు, అండ్ కింద వచ్చేసి చూస్తే అన్నీ కూడా బ్లాక్ వండి. ఇవన్నీ ట్రేస్, కడాయి, చిన్న చిన్న సర్వింగ్ బౌల్స్, ఈ చిన్న ప్లేట్ చూడండి ఎంత బాగుందో, చాలా బాగుంది. 44 రూపీస్. మనకి హోటల్కి కావాల్సిన రెస్టారెంట్ పెట్టుకునే వాళ్ళకి అన్ని ఐటమ్స్ ఇక్కడే దొరుకుతాయి. అండ్ ఇక్కడ వచ్చేసి ఇవన్నీ కూడా మీకు క్రాకరీస్ అండి, ఇవైతే బ్రేకబుల్లే. ఇవి ఇక్కడ కూడా అన్నీ మనకి టీ కప్పులు అవన్నీ అయితే చాలా రకాలు ఉన్నాయి. సాసర్స్, ప్లేట్స్ అండ్ డిన్నర్ లంచ్ ప్లేట్స్, ఇవన్నీ కూడా చాలా బాగున్నాయి. సింగిల్ పీస్ కూడా ఇస్తారండి, మనకి బల్క్లో తీసుకున్నా ఇస్తారు, సింగిల్ పీస్ అయినా ఇస్తారు. చాలా వెయిట్ ఉంది. ఇవి మెటీరియల్ అయితే బాగుందండి, సిరామిక్ ఇవి. క్రాకరీస్ ఈ సైడ్ అంతా కూడా చాలా బాగున్నాయి. కెటిల్, చాయ్ కెటిల్, చాయ్ కప్స్, ప్లేట్స్, అన్నీ కూడా మెటీరియల్ చాలా బాగుంది. అండ్ డిజైన్స్ కూడా చాలా బాగున్నాయి. లైట్ కలర్స్, కొన్ని బాగా బ్రైట్ కలర్స్లో చాలా బాగున్నాయి, అట్రాక్టివ్గా ఉన్నాయి. కప్స్ అయితే అన్ని సైజుల్లో ఉన్నాయి, స్మాల్, మీడియం అండ్ లార్జ్ సైజులో. ప్రైస్ లేదేంటి ఇక్కడ? ప్రైస్ రెస్టారెంట్స్లో ఎక్కువగా చూస్తే నేను వైట్, చాలామంది వైటే ఇస్తూ ఉంటారు. ఇవి నేను చూపించాను కదండి మీకు, బ్లాక్ కలర్వి మొత్తము. ఇది ఒక సర్వింగ్ ప్లేటు. అండ్ ఇక్కడ చూడండి వేరే మెటీరియల్ ఒకటి, ఏదో మిక్స్, సమ్ బ్రౌన్ వైటిష్ మిక్స్డ్ కలర్ షేడ్లో ఉన్నాయి. ఇది వైట్వి బౌల్స్, 3-in-1 బౌలు. చూడండి, చెప్పాను కదా వేరే ఏదో షేడ్లో తయారు చేశారని. ఈ మెటీరియల్ ఏంటో కానండి చాలా వెయిట్ ఉంది. అండ్ బౌల్స్ ఇవన్నీ కూడా చాలా బాగున్నాయి. ఇక్కడ వచ్చేసి వైట్ వండి, ఇవి మళ్ళీ అన్ని సేమ్ రిపీట్ అయినాయి అనమాట. కలర్ జస్ట్ షేడ్ అండ్ కలర్ డిఫరెన్స్లో ఇచ్చారనమాట. ఇక్కడైతే ఒక 4-5 ర్యాక్స్ వచ్చేసి కప్సే ఉన్నాయి. అండ్ పెద్ద హాండీలు కూడా ఉన్నాయండి. హాండీలు కూడా ఈ బ్రేకబుల్ హాండీస్ కూడా పెద్ద పెద్దవి ఉన్నాయి. చాలా జాగ్రత్తగా అవి పట్టుకొని సర్వ్ చేయాలి. చిన్న చిన్న బౌల్స్ బాగున్నాయి చూడండి. 58 రూపీస్. సూప్ బౌల్స్.
ఇవాళ రేపు సర్వ్ చేయడానికి డిఫరెంట్ ఎలా అయితే ఫుడ్ వచ్చిందో ఆ సర్వ్ చేసే ప్లేట్స్, ఆ సర్వింగ్ బౌల్స్ కానీ అవి కూడా చాలా డిఫరెంట్గా వస్తున్నాయి. మనకైతే కొన్ని అసలు అర్థం కూడా కావు వాటిలో ఏం తినాలి ఏంటని కూడా. మెటీరియల్ అయితే నిజంగా చాలా బాగుంది. షేడ్స్ కానీ దానిలో ఇచ్చిన ఆ కలర్స్ కానీ నిజంగా చాలా బాగున్నాయి. ఇవి కూడా మనం రిటర్న్ గిఫ్ట్స్గా కూడా ఇచ్చుకోవచ్చండి. పెళ్ళిళ్ళకి, బర్త్డేస్కి లేదా ఏదన్నా ఫంక్షన్స్కి రిటర్న్ గిఫ్ట్గా మనం ఇవి కూడా ప్రిఫర్ చేయొచ్చు. మనం స్టీల్ ఫ్యాక్టరీకి వెళ్ళి అవన్నీ తెచ్చుకుంటాం కదా. సో ఇక్కడ మనకు వచ్చేసి చాలా రకాలు మెటీరియల్ డిఫరెంట్ మెటీరియల్ ఉంది. ఇవి కూడా మనం రిటర్న్ గిఫ్ట్గా సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇంకా ఇక్కడ చూడు కప్పులు వేరే కూడా ఉన్నాయి. చూడండి ఇవంతా కూడా వైట్ హాండీలు, చిన్నవి పెద్ద సైజుల్లో. ఇది సిరామిక్ కాదు, కింద వేస్తే ఏదైనా పగులుతుంది, బట్ నాట్ ఎ సిరామిక్ అండి ఇది. షూట్ చేసేటప్పుడు కూడా చాలా జాగ్రత్తగా తీశాను, ఎందుకంటే ఏది ముట్టుకుంటే ఏది పగులుతుంది అన్న ఉద్దేశంతో. హోటల్ మార్ట్ అంటే హోటల్కి సంబంధించిన ఏవో పెద్ద గిన్నెలు, బాండీలు అలాంటివి ఏదన్నా ఉంటాయేమో అనుకొని నేను ఇన్ని రోజులు వెళ్ళలేదు. కాకపోతే నాకు ఏంటంటే అసలు ఏముంటాయి ఏంటి అని ఒకసారి చూసొద్దామన్న ఉద్దేశంతో వెళ్ళటం జరిగింది. ఇక్కడ బ్లాక్ మెటల్ ఉంది చూడండి పైన. అదే ఏముంటాయి ఏంటి అసలు హోటల్ మార్ట్ అంటే అని వెళ్ళి చూశాను. వెళ్ళి చూసినాక అర్థమైందనమాట నాకు ఇవన్నీ కూడా అక్కడ అవైలబుల్గా ఉన్నాయి. చూడండి కడాయి షేప్లో ఉన్నాయి ఇవన్నీ కూడా. మళ్ళీ ఇది ఒక ట్రెండ్గా పెట్టేసుకోవచ్చండి. ఇవి కూడా రిటర్న్ గిఫ్ట్స్. నేను చెప్పాను కదా మీకు, అంటే స్టీల్ ఐటమ్స్, ప్లాస్టిక్వి అన్నీ కూడా ఇస్తూ ఉన్నారు. ఇలాంటివి కొంచెం డిఫరెంట్ మెటీరియల్ కూడా మనం ఇచ్చుకోవచ్చు. డిఫరెంట్గా ఉంటుంది. ఇలా చిన్న గిన్నెలు కానీ, అలాంటి బౌల్స్, సర్వింగ్ బౌల్స్ కానీ, ట్రేస్ కానీ, ఇది ఒక డిఫరెంట్గా ఉందన్నమాట. ఇక్కడ అంతా కూడా మనం లంచ్ చేసే ప్లేట్స్ ఉంటాయి కదా అవి. ఇక్కడ పైన ఇది కొన్ని చూడండి, ఇది పెద్ద మన గ్రైండరు. ఇదిగోండి ఇది కూడా సర్వింగ్ తవా, సర్వింగ్ ప్లేట్. ఇది లీఫ్ షేప్లో ఇవన్నీ కూడా ఉన్నాయి. అండ్ ఇందాక నేను చూపించిన ఈ వైట్, బ్లాక్ కలర్ కప్స్, ఇక్కడ వచ్చేసి రెడ్, మన బ్రౌన్ కలర్వి. అంటే కాఫీ మనకి ఇప్పుడు హోటల్స్లో, రెస్టారెంట్లో ఏం చేస్తున్నారంటే మనకి ఇప్పుడు రకరకాల టీలు తాగుతున్నాం కదండి మనము. లెమన్ టీ, లేకపోతే జింజర్ టీ, లేకపోతే కాఫీ, నెస్కాఫీ అని, బ్రూ కాఫీ అని, ఫిల్టర్ కాఫీ అని, అలాంటివన్నీ ఇచ్చుకోవటానికి డిఫరెంట్ కలర్స్ ఆఫ్ మగ్స్, కప్స్ కూడా అవైలబుల్గా ఉంటాయి అన్నమాట. ఇక్కడ చూడండి ఇవైతే ఒరిజినల్ గ్లాస్ అండి. ఇవి గ్లాసెస్ బాగున్నాయి. జ్యూస్ మగ్స్ కానీ, లేకపోతే షర్బత్ అదే తాగటానికి కానీ, లేకపోతే వేరే ఏదన్నా మనకి జ్యూస్ తాగటానికి, అలాంటి చాలా డిఫరెంట్ మోడల్స్ ఉన్నాయి. గ్లాసులు చాలా బాగున్నాయి. ఆ బుజ్జి గ్లాసులు అయితే బాగా నచ్చినాయి నాకు. 50 రూపీస్లో కూడా ఉన్నాయండి అవి. చూడండి ఎంత బాగుందో ఇది. షార్ట్స్ అంటారు కదా, అవి తాగుతారు అనుకుంటా ఇవి. సో ఇక్కడైతే గ్లాస్ అన్నీ బాగున్నాయి. 6 అంటే 6 సెట్ ఉంటాయంట. 680 అలా చెప్పారు. నేను జ్యూస్ మగ్ అడిగాను, 680 చెప్పారు. క్వాలిటీ అయితే ఎక్సలెంట్గా ఉందండి.
అండ్ ఇవి చూడండి పెద్ద పెద్ద వెసల్స్, ఇవి సర్వింగ్ బౌల్స్, ఇవన్నీ బుఫే అప్పుడు పెడతారు కదండి అవి. అండ్ ఇక్కడ చూడండి ఇవి వచ్చేసి మన ఫేవరెట్ మోమో బాస్కెట్స్ అండి. ఇవి మోమో వండుతారు కదా, స్టీమర్లో పెడతారు కదా, ఇవన్నమాట వుడెన్తో చేసినవి. పెద్ద సైజు ఉంది అండ్ ప్లస్ స్మాల్ సైజు కూడా మీకు అవైలబుల్గా ఉంది. మన ఇంట్లోకి చిన్న సైజు అయితే సరిపోతుంది. ఇది ఒక మెటీరియల్ అండి, ట్రే అవన్నీ కూడా. అండ్ చిన్న బాస్కెట్ వచ్చేసి చాలా బాగుందండి. ఒక 6-7 మోమోస్ మనం ఇక్కడ వండుకోవచ్చు. చాలా బాగుంది స్టీమ్ బాస్కెట్, మోమో బాస్కెట్. అండ్ మామూలుగా మనం రెగ్యులర్గా బయట చూస్తూ ఉంటాం కదా బాస్కెట్స్, ఇవి కూడా ఉన్నాయి. ఇది ప్లాస్టిక్ దాంతో చేసినట్లు ఉన్నాయండి, వైర్ తోటి, ప్లాస్టిక్ వైర్తో చేస్తారు కదా అవి. అండ్ డిఫరెంట్ కలర్స్ అండ్ డిఫరెంట్ షేప్స్, సైజెస్లో అవైలబుల్గా ఉన్నాయి ఇవి. ఇక్కడ ఐరన్వి ఉన్నాయండి. అమ్మో ఎంత బరువు ఉన్నాయో ఇవి, ఇనుపయ్యి. పట్టుకుంటే అసలు లేపలేకపోయాను, అంత బరువు ఉన్నాయి. ఒరిజినల్ ఐరన్ అండి ఇదంతా కూడా. చాలా అంటే చాలా వెయిట్ ఉంది. ప్రైస్ కూడా 600, 400, 800 ఆ రేంజ్లో ఉన్నాయి. చాలా వెయిట్ ఉన్నాయి అవి. అండ్ ఇవి వచ్చేసి మనకి వుడ్ తోటి, బ్యాంబూతో చేస్తారు కదా అవి. జస్ట్ బ్లాక్ మెటల్. అండ్ ఇక్కడ కొన్ని ఐటమ్స్ అంటే సిలిండరు, కుక్కర్ మోడల్ చిన్న చిన్నవి బుజ్జి డిస్ప్లే చేశారు. ఇవిగోండి చిన్న సిలిండర్, కుక్కర్, ఐరన్ వండి, అవి కూడా ఐరన్వే. చాలా బాగున్నాయి. అండ్ పెద్దగా ఇక్కడ పొయ్యిలు చూడండి ఎంత ఎట్లా పెద్దగా ఉన్నాయి రైట్ సైడ్న. అమ్మో, రెస్టారెంట్కి ఇన్ని ఐటమ్స్ వాడతారా అని నాకు అక్కడ లోపలికి వెళ్ళినాకే తెలిసింది. ఇవన్నీ చూడండి బోర్డ్స్, మనకి చెక్అవుట్ టైము, ఎగ్జిట్, ఎంట్రన్స్, స్మోకింగ్ ఏరియా, ఇవన్నీ పెడతారు కదా అవన్నమాట ఇవన్నీ కూడా. ఇవ్వండి ఇవి సాస్ ఫిల్లర్స్, సాస్ ఫిల్ చేసుకునేవి. అన్నీ కూడా ఇవన్నీ అంటే వైట్, రెడ్లో అవైలబుల్గా ఉన్నాయి. ఇవి ట్రాన్స్పరెంట్లో కూడా ఉంది. అండ్ చాపింగ్ బోర్డ్స్ కూడా ఉన్నాయండి. చాపింగ్ బోర్డ్స్ చాలా బాగున్నాయి. చిన్న సైజు నుండి పెద్ద సైజు వరకు అవైలబుల్గా ఉన్నాయి. మనం మీట్ కట్ చేసుకోవటానికి కూడా స్ట్రాంగ్గా ఉండే మెటీరియల్ ఇది అంతా కూడా. చాలా బాగుంది. చాపింగ్ బోర్డ్స్ అయితే చాలా బాగున్నాయి. అండ్ ఇక్కడ చూడండి నా ఫేవరెట్, ఇక్కడంతా కూడా ఇత్తడి ప్లేటు, సర్వింగ్ బౌల్స్, గ్లాసు. ఇవి మనం పెళ్ళిళ్ళకి ఎవరికన్నా కానీ లేకపోతే ఏదన్నా ఫంక్షన్కి మనం గిఫ్ట్ ఇవ్వచ్చండి. అంటే రిటర్న్ గిఫ్ట్ కాదు, మనం ఎవరికైనా గిఫ్ట్ చేయాలి అని అనుకుంటే ఈ సెట్ ఇవ్వచ్చు. ఇది వచ్చేసి వెయిట్ ఉందండి 2400 చెప్పారనమాట. అంతా కూడా ఇత్తడి. నిజంగా బ్రహ్మంగారు చెప్పారు కదండి, భవిష్యత్తులో ఇత్తడి పుత్తడి రేట్ అవుతుందని. అంటే ఇత్తడి కూడా బంగారం రేట్ అమ్ముతుందన్నమాట. సో ఇదంతా సెట్ వచ్చేసి మనకి 2400. దీనిలో 6 బౌల్స్, గ్లాసు, అవి ప్లేటు. అండ్ ఇది సేమ్ స్టీల్ అనమాట. మళ్ళీ ఇక్కడ చూడండి ఇది కూడా ఇత్తడి. ఇది షేప్ కొంచెం డిఫరెంట్గా ఉంది. ఇది కూడా 2450 రూపీస్ ఎంతో చెప్పారు. ఇది కొంచెం షైనీగా ఉంది, బాగుంది.
మళ్ళీ ఇత్తడి ఇవన్నీ కూడా తింటున్నారు కదా, తింటే మంచిది అంటున్నారు ఇత్తడి వాటిల్లో. దీంట్లో వెయిట్ని బట్టి మనకి కాస్ట్ ఉంటుందన్నమాట. ప్రైస్ వచ్చేసి వెయిట్లెస్ తక్కువగా ఉంటే మనకి ఏదైనా 1600 నుంచి స్టార్ట్ అవుతాయండి ఇత్తడివి. చాలా వెయిట్లెస్గా ఉన్నాయి, 2000 దాటితేనే మనకి ఎక్కువ బాగున్నాయి. అండ్ ఇక్కడ చూడండి, ఇవి కాపర్ హాండీ, మనకి బిర్యానీ అవన్నీ కూడా హోటల్కి వెళ్ళినప్పుడు సర్వ్ చేస్తారు కదా అవన్నమాట. ఇవి కూడా బాగున్నాయండి, నిజంగా చాలా బాగున్నాయి ఇవి. ఇవి చిన్న సైజు నుంచి కూడా చాలా పెద్ద పెద్ద సైజు వరకు ఉన్నాయి. అండ్ కాపర్వి కూడా అవైలబుల్గా ఉన్నాయండి. గ్లాసెస్ చాలా బాగున్నాయి. ఐస్ క్రీమ్ కప్స్ కానీ అవన్నీ కూడా కాపర్వి చాలా అంటే చాలా బాగున్నాయి, చూడటానికే ముద్దుగా ఉన్నాయి. కాకపోతే అవన్నీ మనం మెయింటైన్ చేయాలండి. అండ్ ఇది ఒక మెటీరియల్ అండి, ఏం మెటీరియల్లో మనకు తెలీదు. ప్లేట్ 200 అంట ఈచ్ వన్ ప్లేట్. వుడెన్ బౌల్ అది. ఇవన్నీ కూడా ఇప్పుడు చైనీస్, మొఘలాయ్, కాంటినెంటల్ ఇవన్నీ కూడా మనకి ఇప్పుడు రెస్టారెంట్లో సర్వ్ చేస్తారు కదా, దానికోసం ఒక్కొక్క డిష్కి ఒక్కొక్క టైప్ ఆఫ్ ప్లేట్, సర్వింగ్ బౌల్స్ అవన్నీ వాడతారు. అందుకనే ఇవన్నీ కూడా ఇట్లా పెట్టారనమాట. చిన్న బౌల్ బాగుందండి. ఇది కూడా 159 రూపీసో ఎంతో ఉందండి ఇది. సో నేను చెప్పేది అదేనండి, మనకి ఇంతకు ముందంటే ఏదో మెస్సులోకి వెళ్ళి విస్తరాకేస్తే భోజనం చేసేవాళ్ళం, వడ్డించేవాళ్ళు వాళ్ళు. ఇప్పుడైతే ఏమవుతుందంటే మనకి చైనీసు, థాయ్ ఫుడ్డు ఇవన్నీ కూడా మనకి మన ఇండియాయే కాదు, ప్రపంచం మొత్తం ఉన్న ఫుడ్ ఐటమ్స్ కూడా మనకి అవైలబుల్గా ఉంటున్నాయి అన్నమాట. అవి వాటి తగ్గట్టుగా ఆ సర్వింగ్ బౌల్స్లో పెట్టేసి మనకి సర్వ్ చేస్తారు. అందుకని అవన్నీ కూడా డిఫరెంట్ షేప్స్, టైప్స్ ఆఫ్ బౌల్స్, సర్వింగ్ బౌల్స్, ప్లేట్స్ ఉన్నాయి అన్నమాట. స్పూన్స్ కూడా ఫోర్క్ అవన్నీ కూడా చాలా బాగున్నాయి, బాగా వెయిట్ ఉన్నాయండి. అండ్ స్పూన్స్ చాలా బాగున్నాయి. ఇందులో బ్లాక్ మెటలు, మనకి కాపర్వి, ఇత్తడివి, బ్రాస్వి అన్నీ, అంటే మనకి స్టెయిన్లెస్ స్టీలు ఏది కావాలంటే అది అవైలబుల్గా ఉంది. $250 అండి. అవి 6 పీసెస్ వస్తాయి. స్టెయిన్లెస్ స్టీలు. మన ఇళ్లలో స్పూన్లు ఊరికే మిస్ అవుతూ ఉంటాయి కదా, ఎన్ని స్పూన్స్ పెట్టుకున్నా అంతేనండి. స్పూన్స్ మనం ఎక్కువగా కొంటూ ఉంటాము. చాలా టైప్స్ ఉన్నాయండి స్పూన్స్, ఫోర్కులు అవన్నీ కూడా. ఇక్కడ చూడండి, ఇదంతా కూడా ఆయిల్ అప్లై చేసేవి, సిలికాన్ స్పూన్స్, గరిటెలు, నాన్ స్టిక్ వాటికి వాడతాం కదా గరిటెలు, సిలికాన్వి అవి అన్నమాట. అంతే స్ట్రాంగ్గా ఉన్నాయండి. ప్రైస్ కూడా అట్లాగనే ఉన్నాయి. ఇవి సిలికాన్ గరిటెలు అయితే 275, 300 అలా ఉన్నాయి. అంతే స్ట్రాంగ్గా, మెటీరియల్ క్వాలిటీ కూడా అలాగే ఉన్నది అవి. అండ్ షెఫ్స్కి కావాల్సింది మెయిన్ ఒకటి, అది నైఫ్స్ అయితే చాలా అంటే చాలా రకాల్లో ఉన్నాయండి. ఫ్రైస్కి వాడేవి కానీ, మనం రోటీ, కుల్చా అవన్నీ చేయటానికి వాడేవి కానీ అన్నీ కూడా ఇన్స్ట్రుమెంట్స్ ఉన్నాయి. నైఫ్లు చూడండి ఎంతంత పెద్దగా ఉన్నాయి, షార్ప్గా, చిన్న పెద్ద వాటి వరకు ఉన్నాయి. ఈ పిజ్జా కట్టర్ అండి, చాలా అంటే చాలా, ఈ కటింగ్ వెరైటీస్ కూడా చాలా ఉన్నాయండి, వెరైటీస్ ఇక్కడ. ఆ షెఫ్ యూజ్ చేసే అన్నీ కూడా నైఫ్స్ చాలా రకాలు ఉన్నాయి. అండ్ గరిటెలు కూడా, కుకింగ్ ఇన్స్ట్రుమెంట్స్ ఉంటాయి కదా మనము, గరిటెలు అలా రకరకాలుగా చాలా రకాలు ఉన్నాయి.
ఏవో బటర్ అప్లై చేయడానికి, కేక్ క్రీమ్ అప్లై చేయడానికి, ఏవోనండి మనకు అవన్నీ తెలియదు. చాలా రకాలు ఉన్నాయి, ఎన్నో వందల రకాలుగా కనిపించినాయి నాకైతే ఈ నైఫ్స్. అవి వాడే వాళ్ళకే తెలుస్తుందండి, మనకైతే ఏం తెలీదు. అండ్ ఒకటి బాగా బరువుగా ఒక కవ్వం మన మజ్జిగ చిలుక్కుంటామే ఆ టైప్లో ఏదో, లేదా హ్యామర్ టైప్లో ఉంది, అదేంటో నాకు అర్థం కాలేదు. నేను ఇంటికి వచ్చినాక అడిగితే తర్వాత తెలిసిందనమాట. అది మీట్ని టెండర్ చేసేదంటండి, చాలా బరువుగా మన సుత్తి ఉంటుంది చూడండి, హ్యామర్ ఆ టైప్లో ఉంది. అది మీట్ అంటే, మీట్ని టెండర్ అంటే బాగా నుజ్జు నుజ్జుగా చేస్తుంది, ఇదేనండి అది. దీన్ని పెట్టి కొడతారంట మెత్తగా అవ్వటానికి. అండ్ ఇక్కడ చూడండి, ఇది కూడా మనకి సేమ్ అండి, మోసం జరిగిపోతుంది, ఒరిజినల్ కాదు. ఈ కేకు, ఈ ఐస్ క్రీమ్స్, చాక్లెట్స్ ఇవన్నీ కూడా జస్ట్ ఫర్ డిస్ప్లే కోసం రెస్టారెంట్స్లో, నేను చెప్పాను కదా ఇందాక, మన కేక్ షాప్స్లో వాడతారు కదా, అవి అంత ప్లాస్టిక్ వండి ఇవన్నీ కూడా. దూరం నుంచి చూస్తే మనకైతే కొంచెం ఒరిజినల్గా అనిపిస్తాయి, బట్ పట్టుకుంటే అండ్ దగ్గర నుంచి చూస్తే అర్థమైపోతుంది అది ప్లాస్టిక్ అని. చాక్లెట్స్ కూడా ఉన్నాయండి, 6 ప్యాక్ ఆఫ్ చాక్లెట్స్, కేక్స్, పేస్ట్రీ మోడల్స్, మఫిన్స్, ఇవన్నీ కూడా అవైలబుల్గా ఉన్నాయి. బుజ్జి బుజ్జి చాక్లెట్స్ ఇవి చూడండి, ర్యాప్ చేసి ఉన్నాయి. స్ట్రాస్ అన్నమాట ఇవి. ఇదేంటో కేక్ కొంచెం బాగా నచ్చింది నాకు, అందుకని ఇది ఓపెన్ చేసి చూశాను, జస్ట్ చూడటం వరకేలేండి. భలే ఉందండి, మ్యానుఫ్యాక్చరింగ్ బాగా చేశారు, డిజైన్ కానీ ఆ ప్యాకింగ్ కానీ మెచ్చుకోవచ్చు. బాగుంది. ఇవన్నీ కూడా వుడెన్ వండి, వుడెన్తో చేసినవి, ట్రేలు, సర్వింగ్ ట్రేసు, ప్లేట్స్, ఇవన్నీ కూడా వుడ్తో చేసినవి. ఇవన్నీ కూడా, ఇవన్నీ గ్లాస్ బాటిల్స్ అండి. ఇందాక నేను హాండీ చూపించాను కదా కాపర్ది, బయట కాపర్ లోపల స్టీల్ ఉన్నది, అది హాండీ. గ్లాసులు, వాటర్ తాగే గ్లాసులు కూడా చాలా బాగున్నాయండి. మనకి రెస్టారెంట్కి వెళ్ళినప్పుడు వాటర్ ఇస్తారు కదా, అవి కూడా బాగున్నాయి. అండ్ ఇక్కడ వచ్చేసి వీళ్ళు బార్ సెట్టింగ్ పెట్టారండి, అంటే ఇంకా కంప్లీట్గా ఫినిషింగ్ టచ్ అయితే ఇవ్వలేదు, జస్ట్ అలా డిస్ప్లే చేశారు. కొంచెం షూట్ చేశాను అనమాట నేను. దీనికి ఫస్ట్ ఫ్లోర్లో వచ్చేసి ఇంకా పెద్ద పెద్ద అంటే పొయ్యిలు, ఇంకా కిచెన్ అనమాట, మన కిచెన్ సామాగ్రి అంతా కూడా ఉంటుంది. ఇదంతా కూడా మనకి రెస్టారెంట్లో ఇవి సర్వింగ్ బౌల్ కానీ ఇదంతా తీసుకొచ్చేవి అనమాట టేబుల్ మీదకి. కానీ పైన వచ్చేసి కుకింగ్ అండి, పెద్ద పెద్ద వెసల్స్ ఉంటాయి కదా, పెద్ద పెద్ద స్టవ్లు, చిమ్నీస్, అవన్నీ కూడా పైన ఉన్నాయి. ఇదే చాలా లెంతీ అయిపోయిందని నేనైతే ఇంకా షూట్ చేయలేదండి. ఇవిగోండి కాపర్వి చిన్న చిన్నవి బాగున్నాయి, చాలా బాగున్నాయి. ఇవి కూడా మనం రిటర్న్ గిఫ్ట్గా ఇచ్చుకోవచ్చండి ఇవి. అండ్ ఎవరైనా పెళ్ళికి వెళ్ళినప్పుడు కూడా వాళ్ళకి కూడా గిఫ్ట్ చేయొచ్చు. అదండి ఈ ఐస్ క్రీమ్ది, ఇది ఐస్ క్రీమ్ సర్వింగ్ బౌల్ అదండి. నేను ఫస్ట్ ఫ్లోర్కి అయితే వెళ్ళి ఇంకా షూట్ చేయలేదండి, చాలా లెంత్, ఇంకా ఎక్కువగా చేశాను. కాకపోతే ఇంకా చూడటానికి మీకు బోర్ కొడుతుందని చెప్పేసి ఎడిట్ చేసుకుంటూ ఇంతవరకు పెట్టానన్నమాట. సో మీరు వెళ్లకుండా చూడలేని వాళ్ళకి ఇది ఇంట్లోనే చక్కగా నేను హోటల్ మార్ట్ తిప్పాను. మీకు ఈ టూరు ఎలా నచ్చిందా లేదా నాకు కామెంట్ చేసి చెప్పి ఒక లైక్ అయితే కొట్టండి. అండ్ ప్లస్ కొత్తగా ఎవరైనా చూస్తే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, సబ్స్క్రైబ్ చేయటం అస్సలు మర్చిపోకండి.
మీరు కామెంట్స్ నాకు లైక్ అలా ఇస్తూ ఉంటే నాకు ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. ఇంత కష్టపడ్డదానికి నాకు కొంచెం ఫలితం దక్కిందని అనిపిస్తూ ఉంటుంది. సో లైక్ చేయటం అస్సలు మర్చిపోవద్దు. కామెంట్ కూడా చేసి చెప్పండి నాకు ఎలా ఉంది ఏంటనేది. ఇక్కడ చూడండి, ఇవన్నీ కూడా స్టెయిన్లెస్ స్టీల్వి, ఇందాక చూపించినవి కాపర్వి. ఒకటి రెండని లేవండి, చాలా చాలా రకాలు ఉన్నాయి. మీకు కుదిరితే ఒకసారి వెళ్ళి విజిట్ చేసి రండి. జస్ట్ మీరు ఏదైనా కొనుక్కోపోయినా కూడా జస్ట్ చూసినట్టు ఉంటుంది కదా. ఇదిగోండి బ్లాక్ మెటల్, ఇక్కడ బాగుంది ఇది. ఇది సనత్ నగర్లోనే ఉంటుందండి. మీకు మెట్రో ట్రైన్ ఎక్కి ఎర్రగడ్డలో దిగితే అక్కడ షేరింగ్ ఆటో ఉంటాయి. ఆ షేర్ ఆటోతో కూడా మీరు వెళ్ళొచ్చు. ఇవి ఇందాక ఈ ఫ్రూట్స్ కనిపించలేదు, ఇటువైపు ఉన్నాయి. సిల్వర్ గోల్డ్ యాపిల్స్. ఇక్కడ చూడండి, బయట ఎంట్రన్స్లో పెద్ద పెద్ద హాండీలు వెసల్స్ పెట్టారు. అండ్ ఈ వీడియో కనుక మీకు నిజంగా నచ్చితే లైక్ చేయటం మర్చిపోకండి. అండ్ నన్ను ఎంకరేజ్ చేయండి. మీ సపోర్ట్ నాకు చాలా అవసరం ఫ్రెండ్స్. నెక్స్ట్ వ్లాగ్లో మళ్ళీ కలుసుకుందాం. బ్యూటిఫుల్ వ్లాగ్లో మళ్ళీ కలుసుకుందాము. అంతవరకు సెలవు. బాయ్. హ్యావ్ ఎ నైస్ డే అండ్ హ్యావ్ ఎ లవ్లీ వీకెండ్ ఫ్రెండ్స్. అండ్ దీని ఆపోజిట్లో అగ్రోమెక్ ఇండస్ట్రీస్ కూడా ఉందండి. ఇదైతే లోపల నుంచి నేను షూట్ చేయలేదు. ఇక్కడైతే మీకు ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రికల్ ఇవన్నీ కూడా ఉంటాయి. కూలర్స్, ఫ్రిడ్జ్ అండ్ ఫ్యాన్లు ఇవన్నీ కూడా అవైలబుల్గా ఉన్నాయి లోపల. మీరు అక్కడికి వెళ్తే ఆపోజిట్లోనే ఉంటుంది. ఇది కొనాలనుకుంటే మాత్రం వెళ్ళి విజిట్ చేయండి. ఓకే అండి, బాయ్.